నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 39వ భాగం. ఏమైపోయావు బంగారు తల్లి? నిన్నటి నుంచి అటు నుంచి తండ్రి కంఠం ఆందోళనగా వినిపించగానే సంకీర్తన కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. తనని తాను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ చిన్నగా కంఠం సవరించుకుంది. తనకి జరిగిన అఘాయిత్యాన్ని ఏ ఆడపిల్ల నోరు తెరిచి చెప్పగలదు? ముఖ్యంగా తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్న తండ్రికి. అసలు ఒక పద్ధతి అక్కర్లేదా? అలా చెప్పా పెట్టకుండా తెలియని ఊళ్ళో ఎక్కడికి పోయినట్టు కనుక్కోండి. పక్క నుంచి తల్లి కంఠం కోపంగా వినిపించింది. కానీ ఆ కోపం వెనుక ఎంత భయం, ఆందోళన దాగి ఉన్నాయో తెలియనంత తెలివి తక్కువది కాదు సంకీర్తన. కానీ ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పలేదు. నాగరాజు వాళ్ల దగ్గరే ఉన్నాడని ఎందుకో బలంగా అనిపిస్తోంది. అందుకే పెదవి విప్పలేదు సంకీర్తన. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. మార్కెటింగ్లో వచ్చింది నాన్న. ఇక్కడి నుంచి నన్ను విజయవాడ పంపుతున్నారు. అక్కడికి వెళ్ళాక మీకు ఫోన్ చేస్తాను. చెప్తున్న కూతురు మాటలు విని నిర్ఘాంతపోయాడా తండ్రి. అదేంటి చిన్నారి, అంత వెంటనే ఉద్యోగంలో చేరిపోమ్మని ఎవరు చెప్తారు? నిన్న రాత్రి ఎక్కడున్నావు? అసలు అదేం ఉద్యోగం? వరుస పెట్టి తన అనుమానాల్ని బయట పెట్టాడాయన. నాన్న, నీకు అక్కడికి వెళ్ళాక వీడియో కాల్ చేస్తాను. ఇప్పుడు బస్ టైం అయిపోతోంది, సిగ్నల్ పోతోంది చెప్పి కాల్ కట్ చేసేసింది. కడుపులో నుంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని బయటికి రాకుండా పెదాలు బిగించి ఆపడానికి ప్రయత్నిస్తూ ఎయిర్పోర్ట్ బాత్రూంలో నుంచి బయటికి వచ్చింది సంకీర్తన. అక్కడ గేట్ దగ్గర ఉన్న కుర్చీలో ఒకదానిలో కూర్చుని ఉన్నాడు గోపి. ఆమెను చూడగానే ఎదురు వచ్చాడు. మాట్లాడారా అడిగాడు. ఆమె చిన్నగా తల ఊపింది. ఆమె ప్యాంట్ షర్ట్లోనే ఉంది, కానీ ఈసారి ప్రమీల ఆమెకి సూట్ అయ్యే బట్టలు తనవి ఇచ్చింది. జుట్టు పోనీటైల్ కట్టి తల మీద క్యాప్ పెట్టుకుంది. గోపికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కట్టుబట్టలతో రోడ్ మీద పడిన అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించను కూడా ఊహించలేకపోతున్నాడు అతను. ఆమె స్థానంలో తన అక్క కనిపిస్తుంటే ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి అతనికి. తనను తాను శాంతపరుచుకున్నాడు గోపి. ఇద్దరు కుర్చీల్లో కూలబడ్డారు. ఇంకా 2 గంటల టైం ఉంది. లోపలికి టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే రాణిస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు? సందేహిస్తూనే అడిగింది సంకీర్తన. ఆమె తనని పూర్తిగా నమ్మడం లేదని అర్థమైంది అతనికి. ఆమెకి వేరే గతి లేక మాత్రమే తనతో వస్తోందని కూడా గ్రహించాడు అతను. తన ఫోన్ తీసి తన కుటుంబ సభ్యులందరి ఫోటోలు ఒకటొకటిగా చూపించాడు గోపి. మా అక్క భాగ్యరేఖ. తనని మీ ప్లేస్లో ఊహించుకుంటేనే నాకు కోపం అవధులు దాటిపోతోంది. అందుకే మీకు సహాయం చేస్తున్నాను. అసలు ఆ నాగరాజు గారు లాంటి అన్నయ్యని అడ్డంగా నరికేసినా పాపం లేదు. ఎన్నడూ ఆవేశపడని గోపి ఆ క్షణంలో గండ్రగొడ్డలు పట్టుకున్న పరశురాముడిలా ఉన్నాడు. ఆమెకి తమ ఊళ్ళో 4 స్నేహితుల గురించి చెప్పాడు. ఎలా తనని ఇబ్బంది పెట్టేవారో వివరించాడు ఆమెకి. అనౌన్స్మెంట్ వినిపించగానే లేచి గేట్ వైపు నడిచారిద్దరు. అటు సంకీర్తన ఫోన్ రిసీవ్ చేసుకున్న ఆమె తండ్రి చింతాక్రాంతుడై కూర్చున్నాడు. ఇదేం పిల్లండి, అన్నగారిని పంపేసి రాత్రి ఎక్కడికి పోయింది? ఏ విషయం సరిగ్గా చెప్పదేం? గుండెల మీద రాసుకుంటూ కూర్చున్న భర్తతో కోపంగా అంది సంకీర్తన తల్లి. నాగరాజు అప్పుడే వచ్చాడింటికి. వాళ్ల సంభాషణ సంకీర్తన గురించని అర్థమై అలర్ట్ అయ్యాడు. రాత్రి తనని సంకీర్తన గురించి అడగకుండా ఉండేందుకు ఏవేవో కారణాలు చెప్పాడు. అక్కడ ఇంటర్వ్యూ కోసం హాజరైన అభ్యర్థులు చాలామంది ఉన్నారని, కొద్దిగా లేట్ అవుతుందని నోటికొచ్చినట్టుగా చెప్పాడు. 9 అయినా ఆమె ఇంటికి రాలేదని కంగారు పడుతున్న ఆమె తల్లిదండ్రుల్ని ఊరుకోపెట్టడం కోసం తాను వెళ్ళి ఒకసారి చూసి వస్తారని చెప్పి బయటికి వస్తూ అన్నాడు. అదే సమయంలో అతనికి పళని నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన ఫామ్ హౌస్కి పరుగు తీశాడు. ఎక్కడా సంకీర్తన కనిపించలేదు. హాల్లో పళని అటూ ఇటూ తిరుగుతున్నాడు టెన్షన్గా. ఏమైందిరా అడిగాడు నాగరాజు. కొంపలు అంటుకున్నాయి అంటూ తను వచ్చేసరికి వినోద్ గాయపడి ఉండడం గురించి చెప్పాడు. సమస్య చెప్పిన పిల్ల ఎక్కడా కనిపించకపోవడం. గార్డ్ని అడిగితే అసలు ఏ పిల్ల బయటికి వెళ్ళనే లేదని చెప్పాడు. సీసీటీవీ కెమెరా బాగు చేయించరా అంటే విన్నావు కాదు. ఆ గార్డ్ చెప్పలేకపోతున్నాడు అమ్మాయి గురించి అన్నాడు పళని. వినోద్ ఎక్కడున్నాడు అడిగాడు నాగరాజు అనుమానంగా. డాక్టర్ వాడిని టెస్ట్ చేస్తున్నాడు. మత్తుమందు తీసుకోవడం వల్ల వాడిని ఎలా బయట హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, అందుకే ఏర్పాట్లన్నీ ఇక్కడే చేశాను అన్నాడు పళని అలసటగా ఫీల్ అవుతూ. అతను అప్పుడే బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చాడు. ఎంజాయ్ చేద్దాం రారా అని వినోద్ ఫోన్ల మీద ఫోన్లు చేసేసరికి ఇక కాదనలేక వచ్చాడు. రాగానే స్పృహ తప్పిన వినోద్ని చూడగానే ప్రాణం పోయినంత పనైంది పళనికి. గబగబా తమకి తెలిసిన డాక్టర్కి ఫోన్ చేశాడు. అతను డబ్బులు ఎక్కువ తీసుకున్నా కానీ వచ్చి వైద్యం చేస్తాడు. అందుకే మాట్లాడకుండా అతను అడిగిన డబ్బులు ఇచ్చేసి డాక్టర్ తెప్పించమన్న మందులన్నీ తెప్పించాడు. అదే ఖచ్చితంగా వాడిని కొట్టి పారిపోయి ఉంటుంది.
కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు నాగరాజు. అసలు ఆమె బయటికెలా వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది కనుక్కో అన్నాడు పళని. నాగరాజు మొత్తానికి గార్డు ద్వారా తెలుసుకోగలిగినది సంకీర్తన మగవాడి బట్టల్లో బయటికి వెళ్ళిందని, అది కూడా వేరే మగవాడి సహాయంతో. వాడెవడే ఉంటాడు? ఊహించలేకపోయాడు నాగరాజు. దాని బాయ్ ఫ్రెండ్ ఏమోరా అన్నాడు చివరికి పళని. అదే ఉండొచ్చు అనిపించింది నాగరాజుకి కూడా. వాడెవడో ముఖ్యం కాదు, తన ప్రాణ స్నేహితుడిని గాయపరిచి పారిపోయిన ఆ పిల్లని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా పట్టుకోవాలి పట్టుదలగా అనుకున్నాడు నాగరాజు. పళనికి వినోద్ని అప్పగించి ఇంటికి తిరిగి వెళ్ళి ఆమె రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఆమె ఖచ్చితంగా ఇంటికి వస్తుందని ఊహించాడు, కానీ అతని అంచనాలని తలకిందులు చేస్తూ ఆ రాత్రి ఆమె ఇంటికి రానేలేదు. ఆ మర్నాడు కూడా ఆమె జాడలేదు. అప్పుడు ఎంక్వైరీ ప్రారంభించాడు. సంకీర్తన తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఆపేశాడు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు అసలు విషయం బయటకు వస్తుందని భయపడ్డాడు నాగరాజు. ఈ విషయం సోమసుందరానికి తెలిస్తే తమ ప్రాణాలు తీసేస్తాడు. అతని స్కీమ్ అతనికి ఉంది. ఇప్పుడు ఈ గొడవ అతని ప్లాన్కి గండి కొడితే వినోద్ని చంపడానికి కూడా వెనకాడాడు అతని తండ్రి. అందుకే చాప కింద నీరులా తన ఎంక్వైరీ మొదలుపెట్టాడు నాగరాజు. అర్ధరాత్రి సమయంలో చీకటి సందుల్లో తిరిగి మగవేషంలో మాయమైన అమ్మాయిని గురించి ఎవరు చెప్తారు? సీసీటీవీ ఫుటేజ్లు ఎవరిస్తారు అతనికి? అందుకే విషయం తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యమైంది. విసిగి వేసారిపోయిన నాగరాజు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే సంకీర్తనతో వాళ్ళ సంభాషణ విన్నాడు. ఎక్కడికి వెళ్ళింది ఎవరికి చెప్పకుండా? అధికారం చూపిస్తూ అడిగాడు నాగరాజు. అసలేం అర్థం కావడం లేదు రాజు. ఆడపిల్లని అలా రాత్రుళ్ళు బయటికి పంపే ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు? మాట మాత్రమైనా పెద్దవాళ్ళకి చెప్పకుండా విజయవాడ పంపిస్తే ఎలా? అతని దగ్గర తన బాధను ఎకరవు పెట్టింది సంకీర్తన తల్లి. విజయవాడ అని తెలియగానే ఊపిరి పీల్చుకున్నాడు అతను. విజయవాడ వెళ్ళిపోతే సరిపోయిందా? ఆఫీస్ వాళ్ళు ఎలాంటి చోటు ఉండడానికి చూపించకపోతే ఎక్కడ ఉంటుందట? ఆమె ప్రశ్నలకి సమాధానాలు దాటవేస్తూ ఎదురడిగాడు నాగరాజు. ఎక్కడ ఉంటుందో చెప్పలేదు. దాని స్నేహితురాలు ఉందక్కడ అంటూ ఆమె ఉండే అడ్రస్ చెప్పాడు ఆమె తండ్రి. మీరేం కంగారు పడకండి. ఆ ఆఫీస్ వాళ్ళు నమ్మకమైన వాళ్లే. ఆ ఆఫీసర్ నాకు తెలుసు, నేను కనుక్కుంటాను. అవసరమైతే నేను వెళ్ళి విజయవాడ అక్కడ పరిస్థితి చూసి వస్తాను అన్నాడు నాగరాజు. నేను కూడా వస్తాను రాజు అన్నాడు ఆయన దీనంగా. ఆడపిల్ల కళ్ళెదురుగా ఉంటేనే ప్రశాంతత. ఇలా ఉద్యోగం పేరుతో బయటికి వెళ్లే ఆడపిల్లలు తిరిగి ఇంటికి వచ్చేదాకా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఎదురు చూడవలసిందే. అలా తయారయ్యాయి రోజులు. ఏమీ పర్వాలేదు బాబాయ్, నేను వెళ్ళి చూసొస్తాను. మీరు హాయిగా ఇంటి పట్టునుండండి. ఎండదెబ్బ తగిలితే లేనిపోని హైరానా అంటూ నమ్మకంగా చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు నాగరాజు. ఫామ్ హౌస్కి చేరుకుని విషయం పళనికి వివరించి విజయవాడ బయలుదేరాడు. బస్టాండ్ దగ్గర సంకీర్తన ఫోటో చూపించి వాకబు చేశాడు, కానీ ఎవరూ చెప్పలేకపోయారు. అసలంటూ ఆమె ఎక్కడుందో తెలిసింది కాబట్టి కారులో కూర్చుని డ్రైవర్ని విజయవాడ వైపు పొమ్మన్నాడు. ఆ రాత్రి 10 గంటలకి ల్యాండ్ అయింది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిన డొమెస్టిక్ ఫ్లైట్. గోపి బయటికి వచ్చేసరికి ఎదురుగా నిలబడి ఉంది హరిణి నవ్వుతూ. అంతవరకు అతను పడిన టెన్షన్, అలసట చేత్తో తీసేసినట్టుగా మాయమైపోయాయి. అందమైన నవ్వు ప్రత్యక్షమైంది అతని మొహం మీద. గోపి హుషారుగా చెయ్యి ఊపింది హరిణి. అతను కూడా చెయ్యి ఊపి తన పక్కన ఉన్న అమ్మాయి వైపు చూసి సైగ చేశాడు. ఆమె సంకీర్తన అని అర్థమైంది హరిణికి. ఏరా హరిణి తప్ప నీ కళ్ళకి ఇంకెవరూ కనిపించరా? పక్క నుంచి అక్క కంఠం వినిపించేసరికి తుళ్ళిపడి అటు తిరిగాడు గోపి. అక్క! రేఖని చూడగానే చప్పున ఆమె దగ్గరికి తీసుకున్నాడు గోపి. గోపి! ఆశ్చర్యపోయింది రేఖ. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండే గోపి మొహం ఉద్విగ్నంగా ఉండడంతో ఆమె కళ్ళు అప్రయత్నంగానే భార్గవ కళ్ళతో కలుసుకున్నాయి. అతను కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. గోపి వెన్ను నిమిరింది ధైర్యం చెప్తున్నట్టుగా రేఖ. 2 రోజుల్లోనే అంత బెంగ పెట్టుకుంటే హరి నిన్ను అక్క కూచి అని ఆట పట్టిస్తుంది. కళ్ళల్లో చెమరింపు కనిపించకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అంది రేఖ. మెల్లగా అక్కకి దూరం జరిగాడు గోపి. ఆమె కళ్ళలోకి చూశాడు. నీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గర దాచనని ప్రామిస్ చేయి అన్నాడు అక్క 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. రేఖ అయోమయంగా చూసింది తమ్ముడి కళ్ళలోకి. నాకు సమస్యలేమున్నాయిరా అడిగింది అయోమయంగా. ప్లీజ్ నా దగ్గర ఏది దాచకు అని మాత్రం బ్రతిమలుతున్నానంతే అన్నాడు గోపి పడుతూ. రేఖ కళ్ళు అప్రయత్నంగానే సంకీర్తన మీద పడ్డాయి. అప్పుడు అర్థమైంది గోపి భయం. అతని కళ్ళలోకి చూసి నవ్వింది. నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే. నాకేదైనా సమస్య వస్తే ముందు నీ దగ్గరికే వస్తాను, సరేనా? ఇంటికి వెళ్దామా అడిగింది. అక్క మొహంలో నవ్వు చూశాక అతనికి మనసు తేలిక పడింది. గోపి, ఆమెని మాకు పరిచయం చేశాక ఇక బయలుదేరదాం. భార్గవ కంఠం గంభీరంగా వినిపించేసరికి తను ముందు చేయవలసిన పనిని మర్చిపోయినందుకు సిగ్గుపడ్డాడు గోపి. తను సంకీర్తన తను మా అక్క భాగ్యరేఖ, ఆయన భార్గవ, అక్క ఫ్రెండ్ అండ్ హరిణి అన్నయ్య. ఇక ఈమె హరిణి,
చెప్పాను కదా. ఒకరికొకరిని పరిచయం చేస్తూ సంకీర్తనికి గుర్తు చేశాడు. ఆమె తన సహాయాన్ని వేరే విధంగా అర్థం చేసుకోకూడదని అతని ప్రయత్నం. ఆమె చిన్నగా తల ఊపింది కానీ నవ్వలేదు. ఆమెకి భయంగా సంకోచంగా ఉంది. రేఖకి ఆమె పరిస్థితి బాగానే అర్థమైంది. ఆమె చెయ్యి పట్టుకుని చనువుగా దగ్గరికి తీసుకుంది. సంకీర్తన, వెళదామా? మా ఇంటికి వెళ్దాం, ముందు అక్కడ ఏం చేయాలన్నది ఆలోచించుకుందాం అంటూ భార్గవ్ వైపు చూసింది. అతను చిన్నగా తల ఊపాడు. అందరూ అక్కడి నుంచి బయలుదేరారు. సూరి రాలేదు. అర్థమైంది. నా మీద అలిగాడు. సిరెక్కడా? కారులో కూర్చుంటూ అడిగాడు గోపి హరిణిని. ఆమె చిన్నగా నవ్వింది. మొదటిసారిగా మన సిరి సూర్యుని బ్రతిమాలి కోపం పోగొట్టడానికి తనతో ఉండిపోయింది చెప్పింది. అతను చిన్నగా నిట్టూర్చాడు. ఆ పరిస్థితిలో నా మనసుకు తోచినది చేశాను. వాడికి చెప్తే అనవసరంగా కంగారు పడతాడని అనుకున్నాను అన్నాడు సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ. గోపి, ఇంకా ప్రస్తుతానికి ఏమీ ఆలోచించకు గోపి, రిలాక్స్ అవ్వు మృదువుగా అన్నాడు భార్గవ. వెనక సీట్లో హరిణి సంకీర్తనతో స్నేహం చేసే ప్రయత్నంలో పడింది. మీరేం చదువుకున్నారు అడిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేశాను, ఉద్యోగం కోసం చూస్తున్నాను అంటూ ఉండగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను నాకు ఇష్టం లేని కోర్సు ఒక దానిలో చేరి నానా అవస్థ పడుతున్నాను. అయితే మీరు నాకు హెల్ప్ చేయగలరేమో అంది ఆశగా హరిణి. ఆమె ఏంటన్నట్టుగా చూసింది. నాకు సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్పండి అంది హరిణి. ప్రయత్నిస్తాను అంది సంకీర్తన. ఆ తర్వాత సంభాషణంతా ప్రస్తుతం వస్తున్న సినిమాల మీద, హీరో హీరోయిన్ల మీద నడిచింది. భార్గవ, హరిణి వాళ్ళని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఏమీ తినలేదు రాత్రి. ఇంటికి వెళ్లేసరికి ఇంకా ఆలస్యమైపోతుంది. భోజనం చేసి వెళ్ళండి ఆహ్వానించింది రేఖ. హరిణికి భోజనం చేయాలని లేదు, కానీ మరికొంతసేపు గోపితో గడపొచ్చు కదా అన్న ఆశ కలిగింది. భార్గవ ఎటూ తేల్చుకోలేకపోయాడు. అప్పటికే ఆలస్యమైంది. ఉదయం త్వరగా యూనివర్సిటీకి వెళ్ళాలి. రేఖ ఆల్చిప్పల్లాంటి కళ్ళతో తనవేప చూస్తూ ఉండడంతో కాదనలేకపోయాడు. అందరూ లోపలికి నడిచారు. తమ ఇంట్లోలాగా అక్కడ డైనింగ్ టేబుల్ లేకపోవడం గమనించాడు భార్గవ. రేఖ చిన్నగా నవ్వింది. సంకీర్తనకి తన గది చూపించింది. గోపి అప్పటికే పెరట్లోకి వెళ్ళిపోయాడు. హరిణి అతని వెనుక వెళ్ళనా మాననా అన్నట్టుగా అన్నగారి పక్కన కూర్చుంది. రేఖ వంటగదిలోకి వెళ్తూ హరిణి వైపు తిరిగింది. అంత మొహమాటంగా కూర్చున్నారెందుకు అన్న చెల్లెళ్ళిద్దరూ? మీరు గెస్ట్లు కాదు అంది పెదాలు బిగించి. భార్గవ నవ్వాడు ఆమె మాటలకి. అక్క, టవల్ అరిచాడు పెరట్లో నుంచి గోపి. ఈ 2 రోజులు ఈ పరుగులే మిస్ అయ్యాను అంటూ గోపి గదిలోకి వెళ్లి తువ్వాలతో బయటకు వచ్చింది రేఖ. నేనిస్తాను, ఇటివ్వండి అంటూ లేచి చనువుగా తువ్వాలందుకుని పెరట్లోకి నడిచింది హరిణి. భార్గవ వంటగది గుమ్మం దగ్గర నిలబడ్డాడు. రేఖ చకచకా వంట చేస్తుంటే. బయట తినేసేవాళ్ళం కదా అన్నాడు ఆమె హడావుడి చూసి నొచ్చుకుంటూ. ఏమీ వద్దు, ఇంట్లో చారు అన్నం తిన్నా కూడా రుచిగా ఉంటుంది బయట భోజనం కన్నా అంటూ అతని వైపు తిరిగి నవ్వింది. బంగాళదుంపలు చెక్కు తీయండి పని అప్పగించింది అతనికి. బావుంది, భోజనానికి పిలిచి పని చేయిస్తున్నావా నిష్ఠూరమాడాడు. సగటు మగవాళ్ళ హాల్లో కూర్చుని టీవీ చూస్తూ నేను పిలిచేదాకా ఎదురు చూస్తారా, లేక నేటి తరం మగవాళ్ళు వంట చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయరని రుజువు చేస్తారా అడిగింది ఉల్లిపాయల్లో చాకుతో కోస్తూ రేఖ. దేనికి పిలుస్తావో చెప్తే దాన్ని బట్టి చెప్తా నా జవాబు అన్నాడు నవ్వుతూ. మొదటిసారిగా వాళ్ల సంభాషణ స్నేహం పరిధి దాటిందని అనిపించింది ఆమెకి. కానీ ఆమెకి ఎబ్బెట్టుగా అనిపించలేదు. నవ్వొచ్చింది. ఇంక దేనికి పిలుస్తానని అనుకున్నారు? భోజనానికి అంది నవ్వుతూ. అలా అయితే వంట చేస్తూ నీతో కబుర్లు చెప్పడానికి ఇష్టపడతాను అన్నాడు కొంటెగా కన్ను గీటుతూ భార్గవ. తువ్వాలు తీసుకునే బయటికి వెళ్లిన హరిణి చెట్టు కింద కూర్చున్న గోపిని చూసి ఆశ్చర్యపోయింది. తువ్వాలు కావాలన్నావు కదా, అప్పుడే బట్టలు కూడా వేసేసుకున్నావే అడిగింది. అలా అరిస్తే తువ్వాలు తీసుకుని ఈ ముద్దబంతి పువ్వు వస్తుందని అనుకున్నాను, అందుకే అన్నాడు లేచి ఆమె చెయ్యి అందుకుంటూ. అక్కయ్య చూస్తే ఏమనుకుంటారు? ఈ అల్లరి బాగాలేదు పెదాలు బిగించి సీరియస్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది హరిణి. హరి, నిన్నంతా ఎంత టెన్షన్లో ఉన్నానో నువ్వు ఊహించను కూడా లేవు అనేసరికి ఆమె అతనితో పాటుగా చెట్టు కింద కూర్చుని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నా కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యం పోవడం లేదు హరిణి. నిస్సహాయరాయలన్న ఆడపిల్ల మీద పడి మృగంలా కబళించే మగాడిని చంపేసే చట్టం ఎందుకు చేయలేదు హరి? తన కన్న తండ్రికి ఆ విషయం చెప్పుకోవడానికి లేక ఆమె లోపల ఎంత కుమిలిపోతుందో గమనిస్తుంటే నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంది అంటూ నాగరాజు అన్నగా తన బాధ్యతను మరిచి రాక్షసుల కన్నా హీనంగా ప్రవర్తించిన తీరు ఆమెకు చెప్తూ ఉంటే హరిణి కళ్ళలో నీళ్లు తిరిగాయి. గోపి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎంత బాగా పరిష్కరిస్తావో ఎవ్వరూ చెప్పవలసిన పని లేదు. ఊహ తెలిసిన తర్వాత అంత తెలివిగా ఆలోచించే అబ్బాయివి నువ్వే కనిపించావు. ఆ వయసులో అంత తెలివిగా బ్యాలెన్స్డ్గా ఆలోచించగలిగిన నువ్వు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒక పరిష్కారం కనుక్కోగలవని నా నమ్మకం అంది
తన కళ్ళలో అతని పట్ల ప్రేమని నింపుకుని లాలనగా. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. నిజం గోపి, నీ అందం, నీ నవ్వు కన్నా నీ సంయమనంతో ఆలోచించి ప్రవర్తించే తీరంటేనే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నీ గురించి అదే తలుచుకుంటూ పెరిగి పెద్దదాన్నై నా మనసులో నీకు ఒక గుడి కట్టుకున్నాను. అందులో నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి కారణం బలమైన నీ వ్యక్తిత్వమే. నిండుకుండా తొణకనట్టుగా ఎంత కష్టం వచ్చినా నిబ్బరంగా ఉండే నువ్వంటే నాకు ప్రాణం. అతని అరచేతుల్లో తన పెదవులను ఆనించి ముద్దు పెట్టుకుంటూ భావావేశంతో చెప్తున్న హరిణి వైపు ఆశ్చర్యంగా చూశాడు గోపి. హరిణి చాలా తక్కువ మాట్లాడుతుంది. మనసులో భావాలని కళ్ళలో పలికించే అమ్మాయి ఈ రాత్రి తమ ప్రేమకి ప్రతిబింబమైన జామ చెట్టు కింద కూర్చుని అన్నేసి మాటలు మాట్లాడుతుంటే అతని మనసు తేలికపడి మెదడు చల్లబడింది. నన్ను ప్రేమించానని మరొక్కసారి చెప్పవా అడిగాడు. అంతవరకు ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడిన హరిణి అతను అలా అనేసరికి ఎవరో స్విచ్ ఆఫ్ చేసినట్టుగా మాటలు మర్చిపోయింది. అతను నవ్వాడు. ప్లీజ్ కోతి, ఇందాక చెప్పావు కానీ ఫ్లోలో సరిగ్గా వినలేదు. ఈసారి ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటాను, చెప్పవు బ్రతిమాలాడు. అక్కయ్య పిలుస్తున్నారు అంటూ టక్కున లేచి నిలబడింది. అతను వేగంగా కదిలి ఆమె చేతిని పట్టుకుని వెనక్కి లాగి తన పక్కన కూలేశాడు. ఎవరు పిలిచినా సరే, చెప్పకపోతే వదలను. 2 రోజులు దూరంగా ఉన్నాను. నీ గోపిని, నా మీద జాలి లేదు నిష్ఠురమాడాడు. ఆమెకి నవ్వొచ్చింది. ఇప్పుడేగా వచ్చావు, రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుందాం. లేవబోయింది. కుదరదు. మాటలతో చెప్పలేకపోతే ఇందాక చూపించినట్టుగా చూపించు నీ ప్రేమని అన్నాడు. ఆమె అర్థం కానట్టుగా చూసింది. అరచేతుల్లో ముద్దు పెట్టుకున్నావు కదా, అలా ప్రేమని చూపించు అంటున్నా వివరించాడు గోపి. ఆమె అందంగా సిగ్గుపడింది. మరొక్కసారి రేఖకంఠం వినిపించింది. గోపి ప్లీజ్, బాగోతూ, వదిలితే వెళ్తాను అంది ప్రతిమాలతో హరిణి. అప్పటికి గోపి పూర్తిగా తేరుకున్నాడు. నవ్వాడు. సరే, ఈసరికి నేను చెప్తాను. రేపటి నుంచి ముందు నీ ప్రేమని నువ్వే చెప్పాలి అంటూ ఆమె అరచేతిని తన పెదవులకి ఆనించుకున్నాడు. ఐ లవ్ యూ హరిణి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.